మట్టి కొనుమని ఎంకరేజ్ చేసినట్ట కొనొద్దని ఎంకరేజ్ చేసినట్ట 6,000 rupees decoration. 6,000 rupees. 6,000. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా ప్రపంచం. ఈరోజు నేను వ్లాగ్లో మేము వినాయక చవితికి ఏమేమి షాపింగ్ చేసాం, ముందు రోజు వినాయక చవితికి అసలు ఏమేమి రెడీ చేసుకోవాలి, షాపింగ్ ఏమేమి చేయాల్సి ఉంటుంది, డెకరేషన్కి పూజకి అవసరమైన వస్తువులు ఏంటి చూద్దాము. ఫస్ట్ అయితే మేము గణేష కొండానికి అయితే వెళ్ళాము. గణేష కొండానికి ఎవ్రీ ఇయర్ మేము ఈ స్పాట్కే వస్తాము అనమాట. చౌరస్తా ఏరియా అనమాట ఇది. నేను ఎప్పుడు ఇక్కడికే వస్తాను, కాకపోతే ఈసారి కొంచెం లేట్ అయిపోయింది. బాగా అంటే బాగా రష్ ఉండే, పిల్లలు కొంచెం ఏడుస్తున్నారు, బాగా అక్కడ ఉక్కపోతూ ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయి అసలు గణేశాలు అయితే, ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. నాకు అసలు ఏది తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు. మా పెద్దోడు ఒకటి చూస్తున్నారు, నేను ఒకటి చూస్తున్నా, మా హస్బెండ్ ఒకటి చూస్తున్నారు. మాకు అసలు ఎవరికి నచ్చింది తీసుకుంటామో తెలియదు. లాస్ట్కి చూడండి మీరు, ఎవరికి నచ్చింది తీసుకుంటాము. ఫైనల్లీ నేను అక్కడ తీసుకోలేదు, నాకు నచ్చింది ఒకటి ఉంటే ఒక ఆంటీకి నచ్చింది ముందే అది. సో ఆంటీ తీసుకోండి, మీకు ముందే నచ్చింది కదా అని చెప్పి ఇచ్చేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి వేరే దగ్గరకు వచ్చాము. ఇక్కడ కొత్తగా పెట్టినారు లోపల, షట్టర్ లోపల చౌరస్తాలోనే. నాకైతే ఫస్ట్ ఇది నచ్చింది, ఇక్కడికి రాగానే అదే పట్టుకున్నాను. నేను పట్టుకొని చూసి ఇట్లా తిప్పినా అంటే ఇంకా ఆల్మోస్ట్ 90% అది ఫైనల్ అయిపోయినట్టే. ఫైనల్ అయిపోయింది, తీసేసుకున్నాను నేను. అది చాలా అంటే చాలా బాగుంది, క్యూట్గా. అది నేను ఇక్కడ మట్టి గణేష అడుగుతున్నాను, డిజైన్ వచ్చింది, ప్రైస్ అది ఎంత మట్టిది పెద్దది? 6,000 rupees decoration. 6,000 rupees. 6,000. I am very busy now. Go. Get out. మట్టి కొనుమని ఎంకరేజ్ చేసినట్ట కొనొద్దని ఎంకరేజ్ చేసినట్ట. ఇవి వచ్చేసి బ్యాక్ డ్రాప్స్. ఫస్ట్ టైం ఇక్కడ వరంగల్లో పెట్టడం మార్కెట్లో. అవి చాలా డెలికేట్గా ఉన్నాయి, సో నేను తీసుకోలేదు. నేను ఒరిజినల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుందామని చెప్పి. అండ్ ఇది వచ్చేసి పత్రి, దేవుణ్ణి 21 రకాల పత్రితో పూజించాలంటారు కదా. లక్కీగా మాకు అన్నీ దొరికినాయి, తను అన్నీ ఒక సెట్గా పెట్టేసి ఇచ్చేసింది. తీసుకున్నాము. అండ్ అరటి పిలకలు తీసుకున్నాము దేవుణ్ణి డెకరేట్ చేయడానికి. న్యాచురల్గా ఉంటే థీమ్ బాగుంటుంది అని చెప్పి మొత్తం న్యాచురల్ థీమ్ అనుకొని నేను ఫ్లవర్స్ ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి గుమ్మానికి అండ్ బ్యాక్ డ్రాప్ డెకరేషన్లో, అలాగే నేచురల్ ఫ్లవర్స్ ఏమన్నా దొరకకపోతే పనికొస్తాయని అవి కూడా కొన్ని తీసుకున్నాను. అండ్ పొద్దున్నే వినాయక చవితి రోజు మార్కెట్కి వచ్చాము, ఫ్లవర్స్ మార్కెట్కి. చాలా ఫ్రెష్ ఉన్నాయి, చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ పెద్ద గజమాలలు చూస్తున్నారు కదా, ఎంత బాగున్నాయో. పెద్ద విగ్రహాల కోసం అవన్నీ అల్లి పెట్టినారు. ప్రైస్ అయితే బాగా చెప్పినారు. తెలిసిందే కదా, ఫెస్టివల్ అంటే వాళ్ళకున్న డిమాండ్ ఎవరికి ఉండదు, తప్పదు. ఇంకా ముందు రోజు నైట్ వచ్చేసి నేను డెకరేషన్స్కి కర్టన్స్ అన్నీ తీసుకున్నాను కుమార్పల్లిలో. అండ్ అన్నీ ఒక చోట పెట్టుకొని హాల్లో ఇలా డెకరేషన్స్కి ముందు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ పూజకు అవసరమైనవి అన్నీ చూపిస్తున్నాను మీకు, చూడండి. తెలిసిన వాళ్ళు వెల్ అండ్ గుడ్, బట్ తెలియని వాళ్ళకి, ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకి యూజ్ అవుతుంది నెక్స్ట్ టైంకి అని చెప్పి ఇవన్నీ చూపించడానికి కారణము. నేను చూపించేవన్నీ కరెక్ట్గా చూసి నెక్స్ట్ టైము రెడీగా చేసుకోండి ముందే, పూజకు ముందే, సో దట్ మనకి హడావిడి లేకుండా ఉంటుంది. ఇలా కుందులు ఉంటే బాగుంటుంది, పెద్దవి వరలక్ష్మి వ్రతానికి కానీ ఇలా ఫెస్టివల్స్ అప్పుడు చాలా యూజ్ అవుతుంది. అండ్ నేను చూపిస్తున్న గ్లాస్ అనేది ఒకటి స్పూన్ ఉంది కదా, ఆచమనం చేసుకోవడానికి ఉద్దరిని అండ్ గ్లాస్. అండ్ అక్షంతలు వచ్చేసి మనకి పూజ అప్పుడు అవసరం ఉంటుంది డెఫినెట్గా. నవరాత్రులప్పుడు మనం 9 రోజులు ఉంచుతాం కాబట్టి 9 రోజులు మనకు అక్షింతలు అవసరం ఉంటాయి. అండ్ పసుపు కుంకుమ విత్ హారతి ప్లేట్ అనమాట. హారతి ఇవ్వడానికి మనకు కావాలి కాబట్టి బేసిక్స్ ఇవన్నీ ముందే మనం చూసుకొని పెట్టుకోవాలి. ఆయిల్, అలాగే నేను చూపిస్తున్న థ్రెడ్ వచ్చేసి దేవుడికి జంజం వేస్తారు అది. అండ్ ఒత్తులు, అలాగే కర్పూరము, మ్యాచ్ బాక్స్, ఇవన్నీ చిన్నవి. బట్ మనకి మర్చిపోయి హడావిడిగా చికాకు పడుతూ ఉంటాము టైం లేకపోతే. సో అవన్నీ రెడీగా పెట్టుకోవాలి మనం ముందే, అగరత్తులు అవన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి పంచ,
వస్త్రం అనమాట. పంచ ఒకవేళ కొనని వాళ్ళు కొనలేని వాళ్ళు ఇలా వస్త్రం ఒకటి ఇచ్చేస్తే దూదితో చేసింది సరిపోతుంది. అండ్ ఫ్రూట్స్ కూడా రెడీగా పెట్టుకోవాలి మనం. 3 కానీ 7 కానీ 5 రకాలు కానీ 9 రకాలు కానీ పెట్టుకోవాలి. అండ్ ఫ్లవర్స్ కూడా పెట్టుకోవాలి. విడిపూలు ఉండాలి పూజ చేసేటప్పుడు. మంత్రాలు మనం శ్లోకాలు చదువుకుంటూ నామాలు చదువుకుంటూ అక్కడ వేసుకుంటూ చేయాలి కాబట్టి అప్పుడు విడిపూలు యూజ్ అవుతాయి మనకి. ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ 2-3 రకాలు తెచ్చి పెట్టుకుంటే మనకి మిగతా 9 days మనకు కుదిరినా కుదరకపోయినా కానీ యూజ్ అవుతాయి అనే ఉద్దేశంతో నేను ఇలా 2-3 టైప్స్ తెచ్చి పెట్టుకున్నాను. ఇలా నేను చూపిస్తున్నట్టుగా చింతకాయలు చెరుకు గడలు కట్ చేసుకొని పెట్టుకున్నాను నీట్గా నేను. ఎందుకంటే దేవుడికి నైవేద్యంగా పెడతాం కాబట్టి అవన్నీ మంచిగా నీట్గా చేసి పెట్టుకున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి గరిక, పాలకూర, బచ్చల కూర చూస్తున్నారు కదా. ఈ బచ్చల కూర వచ్చేసి గరిక ఇవి అన్నీ కూడా నైవేద్యంగానే పెడతారు. ఎవ్రీ ఇయర్ నేను గరిక పెడతాను నాకు తెలుసు, కానీ ఇలా బచ్చల కూర ఆకుకూరలు పెడతారని తెలియదు. అక్కడ అమ్మే వాళ్ళు చెప్తే నేను తీసుకున్నాను. ఎందుకైనా వాళ్ళు చెప్పినారు కదా, సో తీసుకుందామని చెప్పి తీసుకున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి మొక్కజొన్న పొత్తులు, వెలగకాయ అండ్ పత్రి ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి మనము. 21 రకాల పత్రితో దేవుణ్ణి పూజిస్తారు కదా, సో మనం ఇవన్నీ డెఫినెట్గా ఉండేలాగా చూసుకోవాలి. బేసిక్ అంట ఇది. నైవేద్యాలు మనం ఎన్ని రకాలు చేసామని కాదు, 21 రకాల పత్రితో మనం పూజిస్తేనే అప్పుడు దేవుడికి మంచిగా ఉంటుంది అని చెప్పి అంటారు. కాబట్టి మనం అన్నీ రెడీగా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను అన్ని రకాలు తెచ్చుకున్నాను. అండ్ మీరు కూడా అన్నీ ముందే చూసి పెట్టుకోండి, ఏది కూడా తక్కువ కాకుండా చూసుకుంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక తులసాకు చూపిస్తున్నాను. ఒక తులసి దళం సమర్పించాలంటే దేవుడి దగ్గర, అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. తులసి మాల అలాగా ఒకే ఒక ఆకు పెట్టాలి. ఇది వచ్చేసి గజమాల అనమాట, దేవుడికి పూలతో అల్లింది, చామంతులతో చాలా బాగుంది. ఈ మాల డెఫినెట్గా వేస్తాను, ఎందుకంటే మనకి 2nd day 3rd day ఫ్లవర్స్ తెచ్చేంత మనకి వీలు లేకపోయినా కానీ ఆ మాల అలా ఫ్రెష్గా ఉంటుంది 2-3 days. సో డెఫినెట్గా వేసుకోవడం బెటర్. ఇంకా నేను చూపిస్తున్నట్టుగా కొబ్బరికాయలు, తమలపాకులు రెడీగా ఉంచుకోవాలి. తామరాకు వచ్చేసి దేవుణ్ణి పీఠం మీద ఫస్ట్ తామరాకు వేసి దాని మీద దేవుణ్ణి కూర్చోబెట్టడానికి ఇది కంపల్సరీగా ఉండాలి, తెచ్చి పెట్టుకోండి. చెరుకు గడలు, పాలవెల్లి కూడా రెడీగా పెట్టుకోవాలి. ఎవ్రీ ఇయర్ నేను పాలవెల్లి కట్టను, బట్ ఈ ఇయర్ పాలవెల్లి కట్టాలి, అది కంపల్సరీ అని అన్నారు కాబట్టి నేను ఈ ఇయర్ తెచ్చాను. ఎలా వస్తుందో తెలియదు కట్టడం నాకు. అండ్ ఇంకా పిల్లల బుక్స్ రెడీగా పెట్టుకోవాలి. ఇంట్లో పిల్లలు ఉన్న ఎవరివైనా బుక్స్ కూడా మనం రెడీగా పెట్టుకోవాలి. అప్పటికప్పుడు మర్చిపోతాం కాబట్టి దేవుడి దగ్గర పెట్టుకోవడానికి. డెకరేషన్ వీడియో నేను సపరేట్గా చేశాను, ఎవరికైనా కావాలంటే చూడొచ్చు. ఫుల్ 1 day పట్టింది డెకరేషన్కి నాకైతే. డెఫినెట్గా చూడండి ఆ వీడియో. ఇక్కడ పాలవెల్లి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. పాలవెల్లికి మనం పైన కట్టడానికి ఏదైనా ప్రొవిజన్ చూసుకొని థ్రెడ్స్ అనేవి ముందుగా రెడీగా కట్టి పెట్టుకుంటే తర్వాత రెడీ అయిన తర్వాత మనకు అంత చికాకు లేకుండా ఉంటుంది. ముందే అయితే మనకి బెస్ట్. కొంచెం ఆ థ్రెడ్స్ కట్టడం అనేది కరెక్ట్గా ఈక్వల్గా బ్యాలెన్సింగ్ ఉండాలి కాబట్టి టైం తీసుకుంటుంది. అందుకని ముందే మనం రెడీ చేసుకొని పెట్టుకొని తర్వాత ఇలా పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించుకోవాలి. ఏం లేదు, బొట్లు పెట్టేసుకోవడమే. నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. నేను ఫస్ట్ టైం కట్టడము పాలవెల్లి, అయినా కానీ చాలా బాగా వచ్చింది మాకు. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి చేసాము. చాలా అంటే చాలా బాగుంది. ఇలా పత్రి పైన పెట్టేసి కింద 9 రకాల ఫ్రూట్స్ మనం హ్యాంగ్ చేసేస్తే సరిపోతుంది. ఎంత బాగా వచ్చిందో కదా. నైవేద్యాలు అయితే రెడీగా పెట్టుకోవాలి ముందే. ఏ దేవుడికైనా పూజ అయిన తర్వాత నైవేద్యం పెడతారు, కానీ వినాయకుడికి మాత్రం నైవేద్యం పెట్టిన తర్వాతే మనం పూజ స్టార్ట్ చేస్తాం. సో అలా నైవేద్యాలు పాలవెల్లి ముందుగా కట్టుకొని పూజకి రెడీ అవ్వాలి మనం. నెక్స్ట్ వచ్చేసి దేవుడి ఫేస్ మీద ఇలా క్లాత్ తీసేయాలి. పూజ స్టార్ట్ చేసేంత వరకు క్లాత్తో కవర్ చేసి ఉండాలి ఫేస్. పూజ స్టార్ట్ చేసే ముందు మనం క్లాత్ ఇలా తీసేయాలి నేను చూపించిన విధంగా. అండ్ నేను క్లాత్ తీసేసి పూజ స్టార్ట్ చేసుకుంటాను. అండ్ దీనికి ముందుగా నేను కలువ పూలు తెచ్చుకున్నాను కదా, అది దేవుడి చేతిలో అటు ఇటు ఇలా డెకరేట్ చేసుకుంటాను. చాలా అంటే చాలా ఫ్రెష్ దొరికాయి నాకైతే. ఎంత బాగున్నాయో అవి. ఇవి పెట్టిన తర్వాత ఎంత కలొచ్చింది. మా గణేషకి చాలా బాగున్నాడు అసలు. ఎంత క్యూట్ ఉన్నాడో ఆ సింహాసనం మీద కూర్చొని. సింహాసనం ఉంటేనే బాగుంటుంది అసలు గణేషకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను పై పంచ ఇస్తున్నాను చూడండి. దేవుడికి పై పంచ కండువా కప్పిన తర్వాత పంచ వేయాలి.
ఇలా వైట్ కలర్లో తీసుకుంటే బాగుంటుంది. చిన్న చిన్నవి దొరుకుతాయి కానీ నేను బాగుండాలి అని చెప్పి రామరాజ్ కాటన్లో తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ, అసలు ఎంత బాగుందో కదా చూడడానికి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా పసుపు గణపతిని రెడీ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. పసుపు గణపతి అంటే చాలామంది రౌండ్గా గౌరీదేవి లాగా చేస్తూ ఉంటారు, బట్ నాకు అలా నచ్చదనమాట. గౌరీదేవికి మాత్రమే నేను అలా రౌండ్గా చేస్తాను. ఇలా పసుపు గణపతిని గణపతి షేప్లోనే చిన్నగా మనం తొండము, చెవులు ఇలా మనం గణపతి మట్టి గణపతిని చేసినట్టే అలా చిన్న చిన్నగా రూపురేఖల్ని దిద్దుకోవాలి. ఎంత అంటే ఎంత బాగుంటుంది అసలు. పసుపు గణపతిని మంచిగా చేసుకుంటేనే మనకు ఆ వినాయక చవితి ఫీలింగ్ వస్తుంది, ఫెస్టివల్ వైబ్స్ వస్తాయి. మీరు ఇలా నేను చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి. ఒకవేళ రాని వాళ్ళు పర్లేదు, కొంచెం టైం తీసుకున్నా కానీ వస్తుంది, బాగుంటుంది. తర్వాత దీపం పెట్టుకొని పూజ స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ దీపం పెట్టిన తర్వాత దేవుడికి ప్రసాదం పెట్టి పూజ స్టార్ట్ చేయాలి. చెప్పాను కదా, గణపతికి ప్రసాదం పెట్టిన తర్వాతనే నైవేద్యంగా తర్వాత పూజ స్టార్ట్ అవుతుంది. దీపం పెట్టుకొని పూజ స్టార్ట్ చేసుకోవాలి. నైవేద్యం మనం సమర్పించేసి నాకు తోచినట్టుగా నచ్చినట్టుగా మనస్ఫూర్తిగా పూజ చేస్తున్నాను, స్వీకరించి స్వామి అని చెప్పి దండం పెట్టుకొని పూజ స్టార్ట్ చేసుకోవాలి. గణపతి మండపం కూడా మంచిగా డెకరేట్ చేసుకోవాలి. అలాగే విగ్రహం చుట్టూరు కూడా మంచిగా ఫ్లవర్స్తోని అలంకరించుకుంటే బాగుంటుంది. నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడ వస్త్రం సమర్పించాలి అన్నమాట. వస్త్రం అంటే అది దూదితో చేసింది. ఒకవేళ ఆ పంచ సమర్పించని వాళ్ళు ఆ దూదితో చేసింది ఒకటేస్తే సరిపోతుందని చెప్పాను కదా, అలా చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి జంజం వేస్తున్నాము. జంజం వచ్చేసి ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఉండాలన్నమాట. లెఫ్ట్ ఎడమ భుజం మీద నుంచి కుడి పక్కకు రావాలి జంజము, అలా వేయాలి. దానికి పసుపు రాసేసి ఇలా నేను చూపిస్తున్నట్టుగా చేయండి, బాగుంటుంది. నెక్స్ట్ మాల వేస్తున్నాను. ఇలా పూలమాల వేసుకొని దేవుణ్ణి చక్కగా అలంకరించుకోవాలి. అలాగే గొడుగు కూడా పెడితే బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ నేను గొడుగు పెట్టను, బట్ చిన్న సైజ్ దొరికింది కదా అని చెప్పి తీసుకొచ్చాను. ఎంత బాగుందో అసలు, అలా అలంకరిస్తే దేవుడికి చాలా అందం వచ్చింది, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి లడ్డు. ఇలా లడ్డు తీసుకొచ్చి మనం ఫస్ట్ దేవుడికి బొట్టు పెట్టుకొని మనం బొట్టు పెట్టేసుకొని లడ్డు కూడా బొట్టు పెట్టి అప్పుడు లడ్డు సమర్పించాలన్నమాట దేవుడికి దండం పెట్టుకొని. ఇది వచ్చేసి ఒకసారి ఫస్ట్ డే పెడితే మళ్ళీ లాస్ట్ నిమజ్జనం రోజు తీసి ఎవరికైనా పంచవచ్చు, లేకపోతే చాలామంది వేలం వేసుకుంటారు కదా, అలా చేయొచ్చు. ఇంట్లో గణపతి కాబట్టి మోస్ట్లీ అందరికీ చుట్టుపక్కల వాళ్ళకి నేబర్స్కి పంచుకుంటే బాగుంటుంది, మంచి జరుగుతుంది. మన పొలాలలో అలా చల్లుకుంటారు పల్లెటూరులో అయితే. సో లడ్డూని అలా సమర్పించి దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా గరిక సమర్పించాలన్నమాట. గరిక వచ్చేసి మనం చుట్టూ అలంకరించుకోవడానికి పెడతాం, అలాగే నైవేద్యం కూడా పెడతాం అంటారు. కాకపోతే నేను ఇలా రెండు సైడ్స్ ఇలా పెట్టేశాను. వేరే దగ్గర పెడితే మొత్తం క్లమ్జీగా అయిపోతుంది అని చెప్పి ఎప్పుడు ఇలాగే పెడతానన్నమాట. డెకరేటింగ్గా ఉంటుంది, అలాగే గరిక సమర్పించినట్టుగా కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం గ్లాస్లో వాటర్ రెడీగా పెట్టుకొని ఫ్లవర్తోని దేవుడి చుట్టూ చల్లి చుట్టుపక్కల మన మీద పూజ సామాన్ల మీద నైవేద్యం మీద అలా చల్లి శుద్ధి చేసుకొని అగరత్తులతోని ధూపం ఇచ్చేస్తే బాగుంటుంది అన్నమాట. అలా శుద్ధి చేసుకున్న తర్వాతే చెయ్యాలి ఏదైనా కూడా. అందుకే నేను ముందు చూపించాను కదా గ్లాస్ అని, ఆ గ్లాస్లో వాటర్ వేసుకొని ఫ్లవర్ రెడీగా పెట్టుకుంటే మనకు అన్నిటికీ యూజ్ అవుతుంది. తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళు నేను చెప్పినట్టు చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి గణపతి నామాలు చదువుకోవాలి. వస్తే చదువుకోండి, లేకపోతే మనకి యూట్యూబ్లో ఉంటాయి కదా, ఫోన్లోనో టీవీలోనో పెట్టేసుకొని నామాలు శ్లోకాలు అలా వినుకుంటూ, లేకపోతే వస్తే చదువుకుంటూ ఒక్కొక్క పువ్వు దేవుడి దగ్గర వేసి నేను చూపిస్తున్నట్టుగా దేవుడికి పూజ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అక్షింతలు పసుపు గణపతి మీద వేస్తూ పూజ చేయాలి. మొదట పసుపు గణపతి మీద వేసి తర్వాత మనం పెట్టుకున్న విగ్రహం మీద వేయాలన్నమాట. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను. ఇలా గణపతి మీద కొన్ని అక్షింతలు వేస్తూ పూజ చేసుకోవాలి, అన్ని రకాల మంత్రాలు శ్లోకాలు చదువుకుంటూ.
తర్వాత ముందు చెప్పినట్టుగా పిల్లలు బుక్స్, ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలు కానీ మనకు సంబంధించిన బుక్స్ కానీ దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిది. చిన్నప్పుడు మనం కూడా అలానే చేసేవాళ్ళం కదా. గణపతి చదువును ప్రసాదిస్తాడు కాబట్టి, ఆయన జ్ఞానవంతుడు, తెలివిగలవాడు కాబట్టి పిల్లలకి మంచి జరుగుతుంది అని చెప్పి అలా బ్లెస్సింగ్స్ తీసుకోవడం మన ఆనవాయితీగా వస్తుంది. మా బాబుకు కూడా చాలా అంటే చాలా ఇష్టం గణేష అంటే, ఈ ఫెస్టివల్ అంటే. సో వాడు కూడా నాతో పాటు పూజ చేస్తా మమ్మీ అని చెప్పి పార్టిసిపేట్ చేస్తున్నాడు. పిల్లలకి కూడా ఇలాంటివి నేర్పిస్తే వాళ్ళకి చిన్నప్పటి నుంచే మంచిగా మన సాంప్రదాయాలు అలవాటు చేసినట్టు ఉంటుంది. అసలు వాళ్ళు జస్ట్ కల్చర్ నేర్చుకోవడమే కాకుండా ఒక డిసిప్లినరీ యాక్షన్స్ అనేవి వాళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు అవుతాయి అన్నమాట. సో పిల్లల్ని మనం చేసే ప్రతి పనిలో కూడా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు అప్పుడే నేర్చుకుంటారు. ఫైనల్గా దేవుడికి హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, హారతి మనం తెచ్చిన విగ్రహానికి, పసుపు గణపతికి, ఇంకా వేరే మనం పెట్టుకుంటాం కదా వినాయకుడికి సంబంధించిన ఏ డెకరేషన్కి సంబంధించిన ఏ విగ్రహాలు పెట్టుకున్నా కూడా వాటన్నిటికీ కలిపి హారతి ఇవ్వాలి. ఒక విగ్రహానికి ఇచ్చి మిగతా వాటిని వదిలేయకూడదు. హారతి ఇచ్చిన తర్వాత ఇలా పువ్వుతో రౌండ్గా తిప్పి నీళ్ళు పక్కకు చల్లి తర్వాత దేవుడికి హారతిని అద్దాలన్నమాట. అప్పుడే అది కరెక్ట్ ప్రాసెస్ అవుతుంది. ఇలా పువ్వుతో నీళ్ళు తిప్పకుండా దేవుడికి హారతి ఇవ్వకూడదు. తర్వాత ఇలా గుంజీలు తీసి దేవుడి దగ్గర చెవులు పట్టుకొని వినాయకుడి దగ్గర మనం ఆశీర్వాదం తీసుకుంటాం కదా. మనం చేసిన తప్పులు ఏమన్నా ఉంటే క్షమించి మనకు బ్లెస్సింగ్స్ ఇచ్చి మంచిగా ఉండాలని, చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని దేవుడికి దండం పెట్టుకొని తర్వాత టెంకాయ కొట్టేయాలి. ఇలా అంశు నేనే ఫస్ట్ కొడతా అని చెప్పి కొడుతున్నాడు, అది అస్సలు పగలట్లేదు. తర్వాత వాళ్ళ డాడీ హెల్ప్ చేసి తనకి ఇలా పగలగొట్టారనమాట టెంకాయ. అలా మీ మనసులో కోరికలన్నీ చెప్పుకొని టెంకాయ కొట్టి దేవుడి దగ్గర పెట్టి, అండ్ నేనైతే దండం పెట్టుకున్నాను చక్కగా. అందరము బాగుండాలి, మేము, మా సబ్స్క్రైబర్స్, మా ఎంప్లాయీస్ అండ్ మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు, మేము ఇష్టపడే వాళ్ళు అందరూ బాగుండాలని చెప్పి దండం పెట్టుకున్నాను. మీరు కూడా నేను చూపించినట్టుగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చక్కగా ఈ వీడియో చూసి నేర్చుకొని నెక్స్ట్ వినాయక చవితి ఇలా చక్కగా అందంగా భక్తితో జరుపుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే మరిన్ని వీడియోలు, మంచి వీడియోలు మీరు చూడాలంటే బెల్ ఐకాన్ నొక్కి అలానే నోటిఫికేషన్స్ క్లిక్ చేసి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు వచ్చేస్తుంది నోటిఫికేషన్. సో కీప్ వాచింగ్ అవర్ ఛానల్ మా ప్రపంచం. నేను ఈ డెకరేషన్ ఎలా చేశాను అని చూడాలనుకుంటే ఫుల్ వీడియో ఉంది, యూ కెన్ గో త్రూ దట్. మరిన్ని మంచి వీడియోస్ ముందు రాబోతున్నాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు అందరికీ నమస్తే, బాయ్ బాయ్, జాగ్రత్త.